హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ తెలుగు. నిన్న పొజిషన్స్ మనం అలా వదిలేసాం కదా, అవి ఈరోజు కొంచెం ప్రాఫిట్లో చూపిస్తుంది. ఈరోజు ఆల్మోస్ట్ లిటిల్ గ్యాప్ డౌన్. సరే, మన ఈటీఎఫ్లో అంత ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. ఎంఓఎం 30 ఈటీఎఫ్ కొంచెం డౌన్లో ఉంది. యాక్చువల్లీ ఎన్టీపీసీ గ్రీన్ ఈరోజు సెల్ చేసేద్దాం అనుకున్నాం, అది డౌన్లో ఉంది. సో కొంచెం పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 150 పాయింట్స్ డౌన్. మన పొజిషన్స్ ఒకటి ఆల్మోస్ట్ సిఈ సైడ్ ప్రీమియం కరిగిపోయాయి. ఎగ్జిట్ అవుతారని అనుకుంటున్నాం. మనం పొజిషన్స్ చాలా దూరంగా తీసుకోవడం వల్ల అడ్జస్ట్మెంట్కి చాలా మనకి టైం దొరుకుతుంది, స్లో చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ ఎప్పటి నుంచో యాడ్ చేస్తూ ఉన్నాను, వాటిని కొంచెం యావరేజ్ చేశాను. ఒక పొజిషన్ ఒక ప్రీమియం అలా పెరిగిపోతుందని చెప్పి వెంటనే మీరు దాని అడ్జస్ట్మెంట్కి ట్రై చేయొద్దు. ఎందుకంటే మనకి చాలా దూరం తీసుకున్నాం కాబట్టి గామా ఎఫెక్ట్ వల్ల కొంచెం పెరగచ్చు ప్రీమియమ్స్. కాకపోతే కొంచెం అదే ప్లేస్లో హోల్డ్ అయితే కొంచెం తగ్గిపోతుంటాయి, మరి ప్రీమియమ్స్ కరిగిపోతుంటాయి. సో మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకే సపోర్ట్ రెసిస్టెన్స్ అలర్ట్ గురించి అని చెప్పి యాడ్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్లో కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ 250ని యాడ్ చేశాను. కొంచెం ఆల్వేస్ కొంచెం క్యాపిటల్ని సైడ్ ఉంచుకుంటే ఎప్పుడైనా ఇలా డౌన్లో అవుతున్నప్పుడు మనం యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఒక పొజిషన్ అయితే ఎగ్జిట్ అయ్యాను సిఈ సైడ్. మనకి హయ్యర్ ప్రీమియం ఉంది కదా, దాంట్లో 90 to 80% ఉన్న ప్రీమియమ్స్ తీసుకొని అడ్జస్ట్మెంట్కి సెల్ చేస్తుండాలి. ఏ పొజిషన్ అయితే ఎగ్జిట్ అయ్యామో ఆ పొజిషన్ మళ్ళీ కవరప్ చేయడానికి. ఇండియా విక్స్ కూడా ఫస్ట్ బాగా స్పైక్ అయిన చూడండి, 13.9కి వెళ్ళి కూల్ ఆఫ్ అవుతుంది. ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్లో ఉన్నాం మనం. 150 పాయింట్స్ డౌన్లోకి వెళ్ళినా సరే. స్మాల్ క్యాప్ కూడా యాడ్ చేశాను, అలాగే బ్యాంక్ పీస్ కూడా ఒకటి యాడ్ చేశాను. ఉన్న క్యాపిటల్ ఒకేసారి మొత్తం పెట్టవద్దు, కొంచెం కొంచెం అలా పంప్ చేస్తూ ఉండండి. నిఫ్టీ ఆల్మోస్ట్ 250 వరకు వచ్చింది, 24,250 వరకు. విక్స్ ఇంకా పెరుగుకుంటూ వెళ్తుంది చూడండి. మనకి మెయిన్గా ఈ విక్స్ ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి అంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఫీరింగ్ ఫ్యాక్టర్ తోటి విక్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ప్రీమియమ్స్ కూడా బాగా పెరిగిపోతుంటాయి గామా ఎఫెక్ట్ వల్ల. చూడండి 200 వరకు వచ్చింది. ఇక్కడ సపోర్ట్ ఉంది చూడండి, సపోర్ట్ ఇది కొంచెం సపోర్ట్ బ్రేక్ అవుతే కిందకి వెళ్ళిపోద్ది. సో ఆ సపోర్ట్ దగ్గర నేను ఆల్రెడీ కొంచెం క్యాపిటల్ ఉంది, దాన్ని సపోర్ట్ దగ్గర ఒక సెల్ చేశాను. కవరప్ చేద్దామని చెప్పి లాస్ని. చూడండి పైకి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ నేను ఒకటి సెల్ చేశాను ప్రీమియం 24,000 పిఈ దగ్గర సెల్ చేశాను. అది క్యాపిటల్ లేకపోవడం వల్ల ఓన్లీ 100 క్వాంటిటీనే సెల్ చేశాను. అది ఆల్మోస్ట్ మనకి ప్రాఫిట్ ఇచ్చింది. దీనివల్ల మనం ప్రాఫిట్లోకి వచ్చాం. చూడండి అలా పెరుగుకుంటూ వెళ్తుంది. 200 సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ 150 పాయింట్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 to 30 మినిట్స్లోను. చూడండి ఇవన్నీ ఈటీఎఫ్స్ యాడ్ చేసాం. ఇప్పుడు మనకి 24,000 పిఈ ఆల్మోస్ట్ 3,000 ప్రాఫిట్ వచ్చింది. ఎగ్జిట్ అయిపోయాను. చూడండి ఆల్మోస్ట్ చాలా ఈటీఎఫ్లు యాడ్ చేశాను. కొంచెం కొంచెం ఉన్న క్యాపిటల్ ఒకేసారి పెట్టవద్దు, కొంచెం కొంచెం పంప్ చేస్తూ ఉండండి.
ఈ లిక్విడ్ కేసులో పెట్టాం కదా, వాటిని క్యాపిటల్ లేనప్పుడు కొంచెం సెల్ చేసి వాటిని సేఫ్ సైడ్గా పెట్టి ఎప్పుడైనా ఇలా యావరేజింగ్ అని యూజ్ చేస్తూ ఉండండి. ఈటీఎఫ్లో యావరేజింగ్ అనేది చాలా గుడ్ కాన్సెప్ట్. చూడండి, వి సేఫ్ రికవరీ మనలో ఒక రేంజ్లో ఆడుకుంది కదా, 24,200 ధర ఇంకా సిఎన్ సెల్ చేసి ఉంటే ఒక రేంజ్లో లాస్ వచ్చినాం. చూడండి, ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్కి వచ్చేసింది. మళ్ళీ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఓపెనింగ్ లెవెల్కి వచ్చేసింది. చూడండి, మన ఇప్పుడు ఈటీఎఫ్లు కూడా పాజిటివ్లోకి వెళ్ళడం మొదలెట్టాయి. మనం లోవర్లోనే కొన్నాం. ఆల్మోస్ట్ ఈరోజు యాడ్ చేసినవన్నీ లోవర్లోనే యాడ్ చేసాం, అన్నీ పాజిటివ్కి వెళ్తున్నాయి. 2,400 ప్రాఫిట్లో ఉంది. ఏం వరీ అవసరం లేదు, మనకి ఇంకా 4 days ఉంది. ఆల్మోస్ట్ 24,664కి వెళ్ళింది. అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. మనకి ఇప్పుడు ఈ సైడ్ లాస్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ అగైన్ విక్స్ కూల్ ఆఫ్ అవ్వడం వల్ల మళ్ళీ ఒక సైడ్ ప్రాఫిట్లోకి వచ్చాం. సిఈ సైడ్ కొంచెం లాస్లో ఉంది. ఓవరాల్గా మనం ఆల్మోస్ట్ 1,000 ప్రాఫిట్ లాస్లో ఉన్నాం. 24తో నిఫ్టీ ఇప్పుడు 750 వరకు వెళ్ళిపోయింది. అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, డే హైక్ వచ్చింది. 100-200 ప్రాఫిట్ లాస్లో అంటే ఓకే, రీజనబుల్. ఇప్పుడు 750 వరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ డే హై ఇది. $770-780 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 200 పాయింట్స్ అవ్వలో ఉంది. విక్స్ ఆల్మోస్ట్ కూల్ ఆఫ్ అయిపోయి చూసారు కదా. మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే విక్స్ పడిపోతుంటాయి, అదే మార్కెట్ డౌన్ అవుతుంటే విక్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2,000 ప్రాఫిట్లో ఉన్నాం. ఈ మధ్యలో ఇంకొక పొజిషన్ తీసుకున్నాను, సిఈ సైడ్ సెల్ చేశాను. అది ఆల్మోస్ట్ 1,600 ప్రాఫిట్ వచ్చింది. $24,710లో రన్ అవుతుంది నిఫ్టీ. విక్స్ కూడా ఆల్మోస్ట్ డౌన్లో ఉండడం వల్ల ప్రీమియమ్స్ ఏం కదలట్లేదు. చూడండి, ఓవరాల్గా 2,000 ప్రాఫిట్లో ఉంది. కానీ మనం పొజిషన్స్ ఈరోజు ఎగ్జిట్ అవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. ఆ 2 పొజిషన్స్ కూడా మనం 4 days ఉంది కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. మనం నిఫ్టీ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉందాం. ఒక్కొక్కసారి స్క్రీన్ చూడడానికి అవ్వకపోతే ఈ అలర్ట్లు మనల్ని అలర్ట్ చేస్తుంటాయి. 1,100 అబవ్ డౌన్లోనూ అలర్ట్లు పెట్టుకుంటూ ఉండండి సిఈపిఈకి. ఆల్మోస్ట్ ఈ పొజిషన్స్నే అలా వదిలేద్దాం అనుకుంటున్నాం, క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.